వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. రాజకీయాలంటే అభివృద్ధి, రాజకీయాలంటే ప్రజా సమస్యలు, రాజకీయాలంటే దేశ స్థితిగతులు. కానీ ఇప్పుడు రాజకీయాలకు అర్థం పరమార్థం మారిపోయింది. ఎంతసేపు స్వలాభం కోసం ప్రజలను రెచ్చగొట్టడం, వారి మధ్య విద్వేషాలు సృష్టించి వారిని వర్గాలుగా విడగొట్టి ఓట్లు దండుకోవాలనుకోవడం. ఈ విషయం ఈ పార్టీ ఆ పార్టీ అన్న భేదమేమీ లేదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ నిజామాబాద్ సభలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ లేవనెత్తారు బీజేపీ అమరావతి ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్. మీకైతే 15 నిమిషాలు కావాలేమో, మాకైతే 15 సెకండ్లు చాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇచ్చారు. 15 సెకండ్లు ఎందుకు, ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, కావాలంటే 15 గంటలు తీసుకుని ఏం చేస్తారో చేయండి, చూస్తామంటూ ఎదురుదాడి చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడి పెరిగిపోయింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు అవసరం ఏంటనే ప్రశ్న లేవనెత్తుతున్నారు సామాజికవేత్తలు. ఇదే అంశంపై ఇవాళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే తమ వర్గం తడాక చూపిస్తామన్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రస్తావిస్తూ కూడా బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ 15 సెకండ్లు చాలు మాకు అంటున్నారు. అసలు నవనీత్ కౌర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అధికారం మీ చేతిలో ఉంది కదా, 15 సెకండ్లు కాదు 15 నిమిషాలు 15 గంటలు తీసుకోండి అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అసలు వాళ్ళిద్దరూ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. छोटा और बड़ा, छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को ये पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे हम लोगों को किसी नाम मंच पे आ गए। बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करेंगे? इखलास का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे, या पीलू मोबाइल या फिर अपना अखबार। बिल्कुल आप दे दीजिए, मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड। 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं। करिए। कौन डर रहा है? कौन डर रहा है? मैं हम तो तैयार है। ये हम तो कह रहे हैं ना कि करिए। ओपन कॉल कर रहा है, ठीक है करिए। आप कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, आरएसएस आपकी, सब चीज आपका है, करिए। कौन रोक रहा है आपको? बोलते क्यों? करिए ना। बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं। ఎన్నికల వేళ నవనీత్ కౌర్ అటు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రవణ్ కుమార్ గారు, విశ్లేషకులు, అలాగే డాక్టర్ రియాజ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఎప్పుడో అక్బరుద్దీన్ ఓవైసీ 12 ఏళ్ల క్రితం 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే తమ వర్గం తడాక చూపిస్తామని కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది దుమారం రేకడం, కేసులు అవ్వడం చాలా జరిగాయి. ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూడా బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ 15 నిమిషాలు కాదు 15 సెకండ్లు సరిపోతుంది మాకు అని చెప్పి ఆమె కౌంటర్ ఇవ్వడం, దానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించడం ఎలా చూడాలి? ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి మాలాంటి విశ్లేషకులకు కానీ, ప్రజల క్షేమం, సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఇద్దరి కూడా, ఏ మతస్థులని కాదు, ఇద్దరు వ్యక్తులుగా చూస్తాను నేను. సో మతస్థులుగా చూసినా కూడా ఇద్దరిని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. దాన్ని హర్షించదగ్గ విషయం కాదు. మనం రోజు రోజుకు రాజకీయ నాయకులు, రాజకీయాలంతా దిగజారిపోతున్నాయి, విలువలు పోయాయి. నేను అధికారంలోకి వస్తే, నన్ను గెలిపిస్తే మీకేం చేస్తాను అనేది చెప్పడం మానేసి, చెప్పాల్సిన బాధ్యత నుంచి బయటకు వచ్చి, మాకు అవకాశాలు ఇస్తే మీ హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోతామని ధోరణిలోకి వచ్చినటువంటి ఈ రాజకీయం, అది ఏ పార్టీ అయినా సరే చాలా సిగ్గుపడాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇదైతే చట్టపరిధిలో ఇద్దరు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళిద్దరూ కూడా చట్టపరిధిలోకి శిక్షించదగినట్టు వాళ్ళు అవుతారు. దాంతోపాటు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కోడ్ ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ ఇద్దరు వ్యాఖ్యలు విడివిడిగా ఆలోచిస్తే ఓవైసీ గారు చేసిన వ్యాఖ్య నిజంగా కూడా సిగ్గుచేటు.
దుడుదుకు చర్యగా చూడొచ్చు, ఏహమైన చర్యగానే భావించాలి. అట్లాంటి వ్యాఖ్యలు ఆయన చేయకుండా ఉండాల్సిందే. అలాంటి దాని మీద కేసు అయితే కూడా ఆ కేసును వాదించి అది చట్టపరమైనటువంటి చర్యలకు లోబడింది కాదంటూ వాదించింది కూడా ది గ్రేట్ భారతీయ జనతా పార్టీ రిప్రజెంటివ్గా ఉన్నటువంటి రఘునందన్ గారే ఓవైసీ వారి కేసుకు అడ్వకేట్. తను ఒకప్పుడైతే చాలా వరకు లీగల్ అడ్వైజరు ఆయన, చాలా కేసులకు ఆయనే ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, వ్యక్తిగత రాజకీయంగా వేరే ఉంది, వృత్తిపరమైన విధానం వేరేగా ఉంది. ఎథికల్స్ మర్చిపోయి తాను హిందూ మతానికి రిప్రజెంట్గా, హిందూ పుట్టడమే రిప్రజెంట్గా యాక్చువల్గా, అలాంటి ఒక రాజకీయ ఎజెండా ఎండార్స్ చేసుకున్న పార్టీకి రిప్రజెంట్గా ఉంటూ తన పార్టీకి ఆయన కేసు నుంచి వైదొలిగిన విధానాలు, అతన్ని కేసు నుంచి బయట తెలిచే ప్రయత్నాలు, లీగల్ అడ్వైజర్ ఇచ్చారని కూడా బహిరంగంగా తెలిసిన విషయం. ఇట్లాంటి జరుగుతున్న తరుణంలో అతను ఆ కేసు ఏం జరిగిందో ఆయుధాలు మనం చూస్తున్నాం, అది అయిపోయిన జరిగిపోయిన సంఘటన మళ్ళీ ఫ్యాక్షనిస్టులో ఒక ఉగ్రవాదులో మరొకరటువంటి హత్యా రాజకీయాలకు అలవాటు దాన్ని పురిగొల్పినటువంటి విధానంగా మళ్ళీ రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు చేయడం, అందున ఒక స్త్రీ కూడా అట్లా హింసాధోరణటువంటి ధనానికి వాస్తవానికి ఆమె వాడిన దాంట్లో పయాలో వాళ్ళ మతం తరపున సరే అంటే అందరి మత కోణంలో వాళ్ళకు న్యాయం అనిపించుండొచ్చు, కానీ సమాజం దృష్ట్యో చట్టాల దృష్ట్యో ఖచ్చితంగా అది శిక్ష తగ్గింది. మారిపోయిన గాయాన్ని రెచ్చగొట్టి మరి ఎన్నికల ముందులో పోలరైజ్ చేయడానికి, లబ్ధి పొందడానికో, కల్లోలం సృష్టించడానికో వ్యాఖ్యలు మళ్ళీ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. 12 అయిపోయింది, మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మాట్లాడడం అనేది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే. అదే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తాము, గెలిస్తే మా పార్టీ ఏం చేస్తుంది, ఈ 10 ఏళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశామని చెప్పుకోవడాలు మానేసి మతం మీదనో కులం మీదనో పోలరైజ్ చేస్తూ సున్నిత అంశాలను రెచ్చగొట్టడం అనేది నిజంగా కూడా ఈనాటి రాజకీయాలను చూస్తే సిగ్గుపడాల్సింది. ఇలా చేసుకుంటూ పోతే ఇప్పటికే ఓటు వేయడానికి సిద్ధంగా లేనటువంటి యువతను మనం చూస్తూ ఉన్నాం. ధనిక అంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వంటి వాళ్ళే కానీ లేదా మేధస్తు ఉన్నటువంటి ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా ఓటు వేయడానికి ఇష్టపడతలేరు. గ్రామీణ స్థాయి ఎవరైనా సరే డబ్బులు ఏమొస్తాయి ఎంత వస్తాయి అని అలవాటు పడుతున్నారు. భవిష్యత్తును అంటే ప్రజల భవిష్యత్తును దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు చేసే వాళ్ళు ప్రజాసేవల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇలా హత్యా రాజకీయాల నుంచి హత్యను ప్రోత్సహించేటటువంటి విధానాలు ముందుకు వస్తే మాత్రం నిజంగా సిగ్గుపడుతున్నాను నేను. వీళ్ళ ఇద్దరిని కూడా ఎవరైనా సరే ఎవరు ముందు చేసినా వెనుక చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఈ వీటి మీద ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. సాధారణ చట్టాలే కాదు, ఎలక్షన్ చట్టాలు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటుందా లేదా అనేది మనం వేచి చూడాలి. రైట్. మనతో పాటు పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ రియాజ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. రియాజ్ గారు నమస్తే అండి. రియాజ్ గారు నమస్తే అండి. రియాజ్ గారు, ఒకప్పుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వివాదాస్పదమవుతున్నాయి. నవనీత్ కౌర్ కూడా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. దానికి కౌంటర్గా అసదుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని మాట్లాడినారు. ఏంటి ఎన్నికల టైంలో ఇది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయా రెండు పార్టీలు? నవనీత్ కౌర్ గారు చేసినా అట్లాగే అక్బరుద్దీన్ గారు చేసినా కూడా అవి బాధ్యత రాహిత్యమైన అంశాలు. వాస్తవంగా భారత రాజ్యాంగం అందరికీ సమానత్వంతో కూడిన జీవితానికి సంబంధించిన ఒక వాగ్దానం చేసింది. హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయి భాయి, ఈ దేశంలో ఎవరు నివసిస్తున్నా కూడా అన్నదమ్ముల్లాగా జీవించాలి. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికలు రాగానే ఈ రెచ్చగొట్టే ప్రకటనలు ఏవైతున్నాయో అవి చాలా దుర్మార్గంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వీళ్ళకి గన్మెన్లు ఉంటారు, వాళ్ళకి గన్మెన్లు ఉంటారు. కానీ వారి వ్యాఖ్యల వల్ల ఎవరైతే శాంతియుతంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ మీద చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తక్షణమే ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోవాలి. అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో ఏ ఉపన్యాసం ద్వారా సాటి మతస్థులకు సంబంధించిన దైవాలను అవహేళన చేసే ప్రయత్నం చేశాడో దుర్మార్గం. దానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని ఈ అక్బరుద్దీన్ ఓవైసీని జైలుకు పంపించాడు. అయితే అప్పుడు అందరూ ఏమనుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీని జైలుకు పంపిస్తే ఏదో పాత బస్తీలో లేదా ఈ మరెక్కడి దగ్గరనో విపరీతమైన అల్లర్లు అయితే ఏమనుకున్నారు. ఏమీ కాలేదు. ప్రజలు శాంతిని ప్రేమిస్తారు కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్ట్ అయినా ప్రజలు స్పందించింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు శాంతిని కోరుకున్నారు, అభివృద్ధిని కోరుకున్నారు. ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే ఒకవైపు ఇండియా కూటమి, మరొకవైపు ఎన్డీఏ కూటమి, రెండింటి మధ్య భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే రెండు కూటమిల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంది. 3 దఫాల ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇండియా కూటమికి సంబంధించిన కొన్ని అనుకూల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి.
మరి మహారాష్ట్రలో మొదటి దశలో, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో, మూడో దశలో ఎన్నికల్లో కొంత మనకి ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలో, అక్కడ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉండే కూటమి మహాగాడి కొంచెం అడ్వాన్స్గా ఉండేసరికి నవనీత్ కౌర్ గారికి ఏదో భయమైన ఉంటుంది. మళ్ళొకసారి ఆ పాత విషయాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఉపేక్షించదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ పవర్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేయగానే మేము జైల్లో పెట్టాం. తర్వాత ఉన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ కేసు నీరు గార్చింది. కానీ ఏదైనా కూడా ఇప్పుడు వారు వ్యాఖ్యం చేసినా, గతంలో వీరు వ్యాఖ్యం చేసినా కూడా అది ప్రజాస్వామ్య విలువలకి, శాంతియుతంగా జీవించే ప్రజలకి మంచిది కాదు. ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలి. డెఫినెట్గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అది చేయాలి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏదో దానికి ఏదో కౌంటర్ చేసినట్టుగా బయటకు వచ్చి ఈయన ఏదో టైం అడుగుతా ఉన్నాం. మూర్ఖత్వంతో కూడుకున్న అంశాలు. ఈరోజు ప్రజల్లో విపరీతమైన నిరుద్యోగం పెరిగింది సార్. ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం టాప్లో ఉండే దేశాల్లో భారతదేశం కొద్దిగా ఉంది. ప్రజల ఆదాయాలు తగ్గినాయి. ఈ పెరుగుతున్న జాతీయ సంపద, జీడిపి అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1% దగ్గర ఈ దేశంలో 27% సంపద ఉంది. ఆర్ఆర్బి నోటిఫికేషన్ లేదు, బిఎస్ఆర్బి నోటిఫికేషన్ లేదు. అగ్నిపథ్ లాంటి స్కీములు తీసుకొచ్చి ఆర్మీని నిర్వీర్యపరుస్తూ ఉన్నారు. ఈ దేశంలో మన దేశంలో చర్చించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. చర్చించాల్సిన సమస్యల మీద చర్చ జరగకుండా ఈరోజు ఇమోషనల్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఆ ఇమోషనల్ పాలిటిక్స్ నేతృత్వంలో ఓట్లను దండుకుంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ రియాజ్ గారు, ఎన్నికల టైంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల అంశాన్ని విషయం కూడా కాంగ్రెస్ ఆ విధంగానే తెచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా, మరి దానికి ఏమంటారు? రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయానికి సంబంధించిన విషయాలు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం భారత ప్రజలకి రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాన్ని వాగ్దానం చేసింది. న్యాయం అంటే అర్థం ఏంటంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. జస్టిస్కి సంబంధించిన ఇంగ్లీష్ డెఫినేషన్ గ్రీక్ భాషలో కానీ, అట్లాగే మనకి ప్రధానంగా రోమన్ భాషలో కానీ అది చూపెట్టే అంశం. మరి మేమేమంటున్నాం, కుల గణనను మేనిఫెస్టోలో చేర్చాం. మేనిఫెస్టోలో ఉన్న అంశం మీద మేము చర్చ పెడుతున్నాం. నేను కూడా జాతీయ మేనిఫెస్టోలో, అట్లాగే రాష్ట్ర మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మెంబర్. మేమేమన్నామంటే ఈ దేశంలో ఎవరికి చెందాల్సిన న్యాయం వాళ్ళకి చెందాలంటే ఒక ఎక్స్రే కావాలి. ఆ ఎక్స్రే రిపోర్ట్ కానీ రిజర్వేషన్ల అంశం ఎక్కడా కూడా అమిత్ షా కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్ రద్దు చేస్తామని ఎక్కడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించలేదు. కేవలం ముస్లింలకు అదనంగా ఇస్తున్న 4% మాత్రమే మేము రద్దు చేస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఇలాగే రాజకీయం చేస్తున్నారనే విమర్శ అయితే ఉన్నాయి కదా. మిమ్మల్ని ఒకటే ప్రశ్న, మిమ్మల్ని అంటే మీ ద్వారా నేను ఒక ప్రశ్న సంధిస్తున్నది ఏంటంటే, రిజర్వేషన్ల అంశాల పట్ల బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమి కానీ సానుకూలత ఉంటే కులగణను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కులగణన చేయకుండా ఈ దేశంలో ఏ వర్గాలు, ఏ కులాలు ఎంత శాతంలోనే నిర్ధారించకుండా ఈ దేశంలో సామాజిక న్యాయం అందించడం అనేది సాధ్యం కాదు. సామాజిక న్యాయం అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన వాగ్దానం. రెండవ అంశం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో గౌరవ ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేసింది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నేతృత్వం నుంచి వచ్చిన అద్భుతమైన పబ్లిక్ సెక్టార్ మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసింది. అదాని, అంబానీ బీచ్ మీద ప్రధానిగా తీసుకొచ్చారు. మరి మేమేమంటున్నాం అంటే మీ ప్రైవేటీకరణ వల్ల పబ్లిక్ సెక్టార్ నాశనం అయిపోయింది. దాంతో సామాజిక న్యాయం అందవలసిన చోటికి సామాజిక న్యాయం అందలేదు. అది మీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి చెప్తా ఉన్నారు. రియాజ్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రజల భావోద్వేగాలతో ఆటలు ఆడుకుంటున్నాయనే విమర్శ అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. రియాజ్ గారు, ఎలా చూడాలి? ఈ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, కేవలం ఓట్ల కోసమే ఈ విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఈసీ సరైన చర్యలు తీసుకుంటుందా లేదనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఈసీ పెట్టిన కేసులు తర్వాత కాలంలో నీరు గారిపోతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? రియాజ్ గారు, హలో, నా వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. నా వాయిస్ వినపడుతుందా? క్లియర్గా ఉందండి, వినిపిస్తుంది మీ వాయిస్. సరే, ఇప్పుడు బేసికల్గా ఏంటంటే రాజ్యాంగ సంస్థలు పకడ్బందీగా ఉన్నప్పుడు, రాజ్యాంగ సంస్థల యొక్క పనితీరు పకడ్బందీగా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారండి. ఈసీ ఒకప్పుడు మనం స్టేషన్ గారు ఉండేది. అంటే మనకి పవర్ అనేది కాకుండా పవర్ చెలాయించే వాళ్ళ మీద కూడా పవర్ డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఈసీ తక్షణమే ఇప్పుడు ఇటు మనకి కౌర్ గారి విషయంలో కానీ, అట్లాగే అసదుద్దీన్ గారి విషయంలో కానీ ఈసీ తక్షణమే నోటీసులు ఇవ్వాలి.
వాళ్ళకి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక 48 అవర్స్ని వారి మీద నిషేధం విధించారు. దాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకోసం అంటే సరే ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ ప్రజలైనా కూడా సరే ఓట్లను తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల యొక్క అంతిమ లక్ష్యమే రాజ్యాధికారంగా ఉంటుంది. కానీ దాన్ని ఒక లక్ష్మణ రేఖ గీసి దాంట్లో ప్రధానంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండడం కూడా ఈసీ తీసుకోవాలి. మన దగ్గర తెలంగాణలో ఆ ప్రయత్నాన్ని ఇక్కడ ఈసీ చేసింది, మనం అభినందించాం. కానీ మహారాష్ట్రలో ఆమె అక్కడ ప్రకటన చేసినా ఇక్కడ ఈయన ప్రకటన చేసినా కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమైందంటే కనీసం వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి రిస్ట్రిక్షన్ చేసిన ద్వారా వాళ్ళు కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా మతం లేదా కులం లేదా ఇంకేదైనా ఎమోషనల్ ఇష్యూస్ మీద రాజకీయాలు చేసే కల్చర్ ఏదైతుందో అది సరైనది కాదండి. మన రాజకీయ విషయాలు అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ప్రతిపక్షాలు ప్రధానంగా అధికార పార్టీ ఫెయిల్యూర్ మీద ప్రజలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ నడవాలి. ఎందుకోసం అంటే 1940s 1950s మధ్య ప్రపంచంలో అనేక దేశాలకి స్వతంత్రం వచ్చింది వలసవాద దేశాల నుంచి. ఇప్పటికీ డెమోక్రసీని అద్భుతంగా కాపాడుకుంటూ ఎన్నికల ద్వారా వ్యవస్థ నిర్వహించుకుంటూ జయప్రదంగా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్న దేశంలో భారతదేశం ఉంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు ఏమైతుందంటే ఈ డెమోక్రసీలో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద వాళ్ళని మనం కితాబులు ఇస్తున్న వాళ్ళే అతిక్రమణ చేస్తూ ఉన్నారు. కులాలను మతాలను టార్గెట్ చేసి ప్రధానంగా మతాలను టార్గెట్ చేసి రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. ఈ కల్చర్ ఇట్లే కొనసాగితే ప్రపంచంలో ఏ కితాబు ఇచ్చి ప్రజాస్వామ్యం భారతదేశం గొప్ప దేశం అని మనం సాగిస్తున్నారో, ఏ దేశంలోనైతే మనం అందరం కలిసి జీవిస్తూ ఉన్నామో ఇట్లాంటి పరిస్థితికి విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ పీస్ఫుల్ ఐడియాలజికల్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ దిశగా ఉండాలని కోరుకుంటుంది. ఈసీ తక్షణమే దీంట్లో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్, మనతో పాటు పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో కూడా డిబేట్లో పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఇటు నవనీత్ కౌర్ అటు అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? రెండింటినీ మనము ఒకే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతున్న భాషను కానీ వాళ్ళు మాట్లాడుతున్న స్పీచ్ కానీ ఏ ఒక్క రోజు కూడా చర్చకు రావు. ఏ డిబేట్ చర్చలోకి రావు, ఏ పత్రికలలో కూడా రాదు. ఎవరైనా బీజేపీ ఒక్కసారి కనుక ఒక మాట మాట్లాడితే అదే పతాక చర్చలు అవుతుంది, అదే చర్చలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో కూడా తెలియట్లేదు. తెలంగాణ సమాజం కానీ హిందూ సమాజం కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఒకటే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మా దారు సలాంకు సలాం చేయాల్సిందే అని అసదుద్దీన్ ఓవైసీ అన్ననాడు తెలంగాణ సమాజము ఏ మాత్రం మాట్లాడలేదు. అలాగే ఏ పార్టీ కూడా దాని మీద చర్చకు తీసుకోలేదు. అదే నవనీత్ కౌర్ గారు ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అనే మాట మాట్లాడగలడంతో 15 సెకండ్లని మాట్లాడడంతో ఈరోజు ఇంత పెద్దగా అక్బరుద్దీన్ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ అవుతుందంటే మత కలహాలను రెచ్చగొట్టడానికి ఆలోచిస్తున్నది ఏ పార్టీ, ఏ వ్యక్తులు అనేది కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఆ కోణంలో నుంచి కాకుండా గతంలో జరిగిన అంశాలను ఒకసారి తెలంగాణ సమాజం కానీ హిందుత్వాలు కానీ తెలంగాణ ఓటర్స్ కానీ మీరు గుర్తుంచుకోండి అని తను ఒకసారి గుర్తు చేసిన మాటను దాన్ని వేరే విధంగా వక్రీకరించేసి వాళ్ళని ఏదో చేస్తామనేది మాట్లాడి అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ప్రసంగాలను ఏ ఒక్కటి మీరు వీడియో ప్లే చేయండి, దాంట్లో ఎన్ని రకాలుగా వాస్తవమే కృష్ణారెడ్డి గారు గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా తప్పే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నవనీత్ కౌర్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, 15 సెకండ్లు చాలు అనే మాటని మనం ఎలా చూసుకోవాలి? మరి ఏదో చేస్తామనే కదా. ఒకటే అండి, తను గుర్తు చేశారు జరిగిన అంశాన్ని. మీరు ఎలక్షన్ టైంలో నేనేం చేశాము, గతంలో ఏం జరిగినాయి, మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము, వాటి మీద మనం చెప్పాల్సింది ఉంటుంది. అక్కడికి వెళ్ళి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శలు చేయలేదు. గతంలో జరిగిన అంశాలను మరొకసారి గుర్తు చేశారు అంతే. కానీ ఎలక్షన్లో అది పార్ట్ ఆఫ్ పార్సల్గానే మాట్లాడాల్సి వస్తుంది.
గతంలో జరిగిన అంశాలను కానీ జరగబోయే అంశాలను కానీ రాజకీయ నాయకుల ప్రసంగాలలో ఉచ్చరిస్తారు కాబట్టి అదే విధంగా మాట్లాడారు. ఇందాక రియాజ్ గారు పెద్దలు మాట్లాడారు, వారితో ఒక అంశం మీద మాట్లాడిన దాని మీద అరెస్టు చేసిన దాని మీద స్వాగతిస్తూనే ఇంకొక అంశము నరేంద్ర మోడీ గారి విధానాన్ని నేను వారికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. యాక్చువల్ గా ప్రాథమికంగా నేను ఒక కంపెనీ ఎండిగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేసుకున్న వ్యక్తిగా నాకు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. గతంలో నిర్మించిన మన కొన్ని జాతీయ సంస్థలలో ఆనాడున్న టెక్నాలజీ ప్రకారము ఆ సంస్థలను స్టార్ట్ చేయడం జరిగింది. ఏ రోజుకు ఆ రోజు నిత్యము టెక్నాలజీ చేంజ్ అవుతున్న దాని ప్రకారంగా ఆ సంస్థలు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోవడము, ఒక్క ఎంప్లాయీని అడాప్ట్ చేసుకుంటే ఆ ఒక్క మిషన్ మీదనే 30 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. కొత్త టెక్నాలజీ ఆ ఎంప్లాయీ అప్డేట్ కాలేకపోతున్నాడు, కొత్త మిషనరీ తీసుకురాలేకపోతున్నారు, పాత ఎంప్లాయీని తీసేయలేకపోతున్నారు. దానితోటి గవర్నమెంట్ సంస్థలన్నీ నష్టాలలోకి వెళ్ళడంతో ప్రైవేటైజేషన్ చేస్తే కొత్త టెక్నాలజీ తోటి ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఆ ఫ్యాక్టరీలో చేసిన రైట్. కానీ కృష్ణారెడ్డి గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ 40 ఏళ్లుగా హైదరాబాద్ లో హిందుత్వ దుష్ట భావజాలను ఓడించి ఎంఐఎం గెలుస్తూ ఉంది, అందుకే మాకు అధికారులు చెప్పారు, మళ్ళీ ఓడిపోబోతున్నట్టు కూడా కామెంట్ జరిగింది. సార్ మీ వాయిస్ తక్కువ వస్తుందండి. నాకైతే డబల్ వినిపిస్తుంది, నా వాయిస్ ఇప్పుడు క్లారిటీ ఉంది సార్, చెప్పండి. అంటే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, 40 ఏళ్లుగా హైదరాబాద్లో హిందుత్వం దుష్టభావజాలాన్ని ఓడించి ఎంఐఎం గెలుస్తూ ఉంది, ఈసారి కూడా హిందుత్వం ఓడిపోబోతుందనే ఒక మాట కూడా అనడం జరిగింది. వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఈరోజు హైదరాబాద్లో మాధవీలత గారు గెలుస్తున్నారు. వాళ్ళ హాంభావాలు పూర్తిగా చేంజ్ అయినాయి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎంతసేపు ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ను పక్కదారి పట్టారే, విషయాన్ని పక్కదారి పట్టించేసి మరొక్కసారి మాయల మాట మత్తు మరొక్కసారి మతం మత్తులో దించి ఓట్లు దండుకోవాలనే ఎంఐఎం ఆలోచనను ఓల్డ్ సిటీ ప్రజలు కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా నేను ఒక విలేజ్కి వెళ్ళాను, ఓటర్కు ఇంటింటి ప్రచారంలో. ఈరోజు నేను నాగిరెడ్డిపేటలోనే ఒక మైనార్టీ ఇంటికి వెళ్ళిన తర్వాత మైనార్టీ మహిళలు బీజేపీ తోటి మాకు ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ఎక్కడ జరగలేదు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటి సుభిక్షమైన దేశాన్నే ప్రతి సమాజం కోరుకుంటుందని ముస్లిం మహిళలు ఒక 10 మంది వరకు ఉన్న మహిళలు వారందరూ మాట్లాడడం జరిగింది. మేము అక్కడ తీసుకొచ్చిన అంశాన్ని కూడా మాట్లాడాం. అంటే 4% ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నా సరే బీజేపీకి ముస్లింలందరూ సపోర్ట్ నిలుస్తున్నారంటారు. ముస్లింలో మీకు ఇక్కడ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ముస్లింలో 13 రకాల ముస్లింలు ఉన్నాయి. ఆ ముస్లింలలో అత్యధికులు ఎవరున్నారు అంటే ధనవంతులకే ఈ యొక్క ప్రయోజనం పొందుతున్నారు. దాంట్లో ఫకీర్లు ఉన్నారు, అలాగే దర్గా దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పూర్తి స్థాయిలో రోడ్ల మీద అడుక్కుంటుంటారు, మనం చూసాము. వాళ్లకు రిజర్వేషన్ అందాల్సింది, వాళ్లకు విద్యా వ్యవస్థను అందించాలి, వాళ్ళ మౌలిక సదుపాయాలు అందించాలి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చే విధంగా రిజర్వేషన్ ఉండాలి. కానీ అది లేకుండా ఒక మతం పదికన రిజర్వేషన్ ఇచ్చారు, దాన్ని నిర్మూలించేసి ఎవరైతే భారతదేశంలో ఏ సామాజిక వర్గం కానీ ఏ మతం కానీ ఏ కులం అని చూడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోలేరో
వాళ్ళందరికీ రిజర్వేషన్ వర్తించే విధంగా ఇదే విషయాన్ని మీరు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పార్టీ నాయకులు కానీ 4% రిజర్వేషన్లు అయితే మేము రద్దు చేస్తామని చెప్తున్నారు, కానీ ముస్లింలు ఆదుకుంటామని అయితే ఎందుకు చెప్పలేకపోతున్నారు? కృష్ణారెడ్డి గారు, ముస్లింలకు 4% రిజర్వేషన్లు అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తామనే విషయాన్ని బీజేపీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆల్రెడీ మాకు ఒక ఎజెండా ఉంది, మాకు ఒక ప్లానింగ్ ఉందండి. ముస్లిం సమాజాన్ని కానీ హిందూ సమాజాన్ని కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క హక్కులను కాపాడే విధంగా వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వారిని ఎలా ఆదుకోవాలనే దాన్ని బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఉన్నది. భారతీయ జనతా పార్టీని ఒక మతానికో ఒక వ్యక్తులకో ఒక వర్గానికో వ్యతిరేకమని ఇక్కడ కొంతమంది రాజకీయాలలో ప్రజలకు హెల్ప్ చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనే వాళ్ళు లేక మతం మీద మాట్లాడడం జరుగుతుంది. అలా అనుకుంటే మన భారతదేశానికి, భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ముస్లిం మైనార్టీ దేశాలే ఎక్కువ సపోర్ట్ చేస్తున్న ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మన ఎక్సెప్ట్ మన పాకిస్తాన్లో కూడా నేను మొన్న మా పార్లమెంట్లో మాట్లాడితే కూడా భారతదేశం గురించి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఇక్కడ పక్కగా బంగ్లాదేశ్ మోడీని సపోర్ట్ చేస్తున్నారా, భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఎలా ఉంటున్నాయో తెలుసు. ఇరాన్ లాంటి దేశం కూడా. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ అండి, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే దేశ ఎదుగుదల కోసం, మార్పు కోసం? వ్యతిరేకమైతే వాళ్ళు మత చందాస్తవాద దేశాలు కూడా మాతోటి సైక్యత. పాకిస్తాన్ ఉన్న ఆర్థిక స్థితిగతులు, భారత్ ఎదుగుతున్న విధానానికి వాళ్ళు మాట్లాడారు, కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న విషయం అయితే వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు కదా కృష్ణారెడ్డి గారు? వాళ్ళు భారతదేశంతో సైక్యత. యాక్చువల్గా దేశం ఎదుగుతున్న విధానాన్ని వాళ్ళు ప్రశంసిస్తున్నారు, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నేతలను కాదు కదా, బీజేపీని కాదు కదా పొగిడేది. ఏదైనా బీజేపీ ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది అంటారు భారతదేశంలో, కానీ ఇండియా ప్రభుత్వం ఉన్నదని ఇంకో ప్రభుత్వం అనే కాదు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది అనేదే వస్తుంది. ఆ పార్టీ మేము అధికారంలో రావడానికి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర లేదా ఆ పార్టీ అంశాలు, ఆ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఆధారంగానే ప్రభుత్వంలో వస్తుంది. ఆ మేనిఫెస్టో ప్రకారమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాబట్టి దీన్ని వేరే కోణంలో ఎలా చూస్తారండి? ప్రభుత్వ నిర్ణయాలు అనేది కొన్ని నడుస్తాయి. మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కూడా కొంత ప్రభుత్వాన్ని నడుపుతుంటాము. అదే ఎజెండా ఉంటుంది కాబట్టి అక్కడ పార్టీకి ప్రభుత్వానికి వేరేగా ఉండదు. కాకపోతే సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా, ప్రోటోకాల్ ప్రకారంగానే దూరంగా ఉంటుంది తప్ప మిగిలిన విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు పార్టీ పరంగా కూడా వెళ్తాయి. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా ఎంఐఎం ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మా చెప్పు చేతల్లో ఉండాల్సిందే అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒకటైతే, గతంలో కూడా రావులు కానీ రెడ్లు కానీ కలిసినా తమ విజయాన్ని ఆపలేరనే ఒక రకమైన అహంకార ధోరణితో ఎంఐఎం మాట్లాడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. అది వాస్తవానికి అహంకారం కూడా, ఎందుకంటే ఆత్మవిశ్వాసం కూడా అనవచ్చు. ఎందుకంటే అతను బలమైన కావచ్చు, ఇతరుల బలహీనత. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఇంకెప్పుడు తీసుకున్నా కూడా ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలతోటే స్నేహపూర్వకంగా ఉంది, లేదా పొత్తు రూపకంగా ఉంది, లోపాయకారకు ఉంది, బహిరంగ పొత్తులతో ఉంది. అది ఎన్నికల ముందు అలాగే ప్రవర్తిస్తుంది, ఎన్నికల తర్వాత కూడా జెండా మార్చేసుకుని ఏమంటే అధికార పార్టీకి మద్దతు ఇస్తుంది. వాళ్ళ మద్దతు లేని, మనుగడ సాగించలేని హీనమైన స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇంతున్నా కూడా, అంటే అధికార పార్టీ వైపు ఉన్నా కూడా, అది సుమారు ఈ ఎంఐఎం పార్టీ సుదీర్ఘమైనటువంటి 50 ఏళ్ళ పైకి అనుకుంటా నాకు పార్టీ సీనియారిటీ. ఓవైసీ వారి నుంచి తీసుకున్నా కూడా 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళ నుంచి తాను అధికారంలో ఉంటున్న, ఓల్డ్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న, 20 ఏళ్ళు అధికార పార్టీలతో అంటగంటుతున్నా కూడా ఇంకా ఓల్డ్ సిటీ ప్రజలు ఇంకా అంధకారంలో ఉన్నారు. అభివృద్ధి అనేది చాలా దూరంలో ఉంది. ఆధునికమైనటువంటి ఫెసిలిటీలకు చాలా దూరం ఉన్నారు. ఇంకా 5 కిలోలు 10 కిలోలు రేషన్ కోసం క్యూలో కట్టే వాళ్ళే ఉన్నారు.
వాళ్ళలో ఎడ్యుకేషన్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం చాలా దూరం, అంటే పిల్లల సంతానం విషయంలో కుటుంబం పెరిగితే ఎలాగా ఉంటుంది, విద్య విషయంలో ఏ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలి, ఈ టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలో చూస్తే ముస్లిమ్స్ చాలా తక్కువగా ఉంటుంది, లేరని కూడా చెప్పలేను. అంటే వాళ్ళకి అడాప్టేషన్ కూడా ఇవ్వడానికి కానీ ఏది కూడా గైడెడ్ ఇవ్వడానికి కానీ అవుతే వాళ్ళు ఖచ్చితంగా దుబాయ్కి లేబర్గా పోవాల్సిందేనా, వాళ్ళలో జీవన ప్రమాణాలు పెంచాలి, టెక్నాలజీ పెంచాలని ఆ ఓవైసీ పార్టీ అక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. వాళ్ళను ఓట్లు వేసేటువంటి యంత్రాలుగాను మరబొమ్మలుగాను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు అదే తత్వంలోకి భారతీయ జనతా పార్టీ కూడా అంతే వెళ్ళింది. ఇద్దరు మత ప్రాతిపదికంగా వెళ్తున్నారే కానీ ప్రజల జీవన ప్రమాణానికి వెళ్ళాల్సింటే బాగుండేది. ఈ రెండు పార్టీలు కూడా కేవలం ఓల్డ్ సిటీని టార్గెట్గా చేసుకొని ఖచ్చితంగా గెలవాలని టాస్క్ తీసుకొని ఎలాగైనా గెలుస్తానే సార్ మిత్రుడు ఎంతమంది అన్నాడు మన పైల సార్ గారు, ఎలాగైనా గెలుస్తున్నాం కానీ ఎలాగైనా గెలవాలని పథకం వేస్తున్నారా, గెలిచి తీరాలని పథకం వేసుకుని ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారా, ఎందుకు ఈ విధంగా పోలరైజ్ చేస్తున్నారు? 10 ఏళ్ళ అనుభవం ఉండి 10 ఏళ్ళ ప్రగతి చేసి పరిపాలించి కూడా ఈరోజు మా అభివృద్ధిని చూసి ఓటేసే అన్నీ అడగలేక ఇంకా పోలరైజ్ వీళ్ళున్నారు. వాళ్ళు ఇంకా ఎంఐఎం పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి కూడా ఇన్నేళ్ళ నుంచి ప్రతినిధి వేస్తున్నా కూడా అతను కూడా మత ప్రతిపాదికను ఉండవు సిగ్గుచేటు. వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటూ పోతుంటే రాబోయే రోజుల్లో ఇంకా హింసాత్మకమైనటువంటి ధోరణి ఉంటుందా, ఎన్నికలు అంటేనే భయపడే ధోరణికి వస్తుందా, మతాలు పోయిన తర్వాత కులాలు పోయిన తర్వాత ఇంకా వర్గాలుగా వర్గ విధాలుగానే ప్రజలు ఓటేయాలన్నా, అభివృద్ధి గురించి ఓటేయాల్సి అక్కర్లేదా, మీరు అభివృద్ధి చేయరా అంటే చెయ్యమని స్పష్టంగా చెప్తున్నారు. చేసింది చెప్పుకోవడానికి కూడా చేసిన అభివృద్ధిని కన్నా ముఖ్యంగా ఇట్లాంటి మత రాజకీయం ముందు తీసుకురావడం నిజంగా సిగ్గుచేటు. ఖచ్చితంగా వీళ్ళని ఎవరు మాట్లాడినా మతం ప్రాతిపదికంగా ఓట్లు అడిగినా ఇవి ఖచ్చితంగా వీళ్ళ మీద రెచ్చగొట్టే ధోరణి ఖచ్చితంగా శిక్షించాలి, కేసు అవ్వాలని కోరుకుంటాను. అలాగే చూస్తే కేవలం నవనీత్ కౌర్, అసదుద్దీన్ ఓవైసీ కదా, అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చాక ఓవైసీ సోదరులు మా కాళ్ళు పట్టుకుంటారని, ఆ తర్వాత మిమ్మల్ని పైకి పంపాలో లేకపోతే ఇంకెక్కడికి పంపాలో మేము చూస్తామని రకరకాలుగా రాజా సింగ్ మాట్లాడడం జరిగింది. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తక్కువే మాట్లాడలేదు. తమ వాళ్ళని అక్రమ అరెస్టులు చేసి స్లో పాయిజన్ ఇచ్చి చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఇలాంటి టైంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడమే ప్రథమవదిగా వాళ్ళు పనిచేస్తున్నారనుకోవాలా? మీరు చెప్పినట్లు అభివృద్ధి చేసిన ప్రగతి గురించి మాత్రం మాట్లాడట్లేదు. అదే చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి సాహసిస్తలేరు, చేయాల్సిన అభివృద్ధి ఇంత చేస్తామని కూడా చెప్పుకుంటలేరు. కేవలం వీళ్ళు మేము మతం ప్రాతిపదికన ఓట్లు అడగట్లే ఉంటారు కానీ వాళ్ళ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీలో చూసినా, వాళ్ళు చేసే పోలరైజేషన్ మ్యాసాలు చూసినా ఎక్కడ వచ్చిన మత ప్రాతిపదికంగా వెళ్తారు. మనం ఇంతమంది శాతం ఉన్నాం, వాళ్ళు ఇంతమంది శాతం ఉన్నారు, ఇట్లా అవుతుందని వాళ్ళేమో మనం 15 నిమిషాలు టైం ఇస్తే చాలని వాళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు భవిష్యత్తును మార్చే వాళ్ళు ఎవరు అనేది ఇతను చెప్పట్లేరు, మీ భవిష్యత్తు మారుస్తాను వాళ్ళు చెప్పట్లేరు. ఇద్దరూ కలిసి మతం మీదనే రాజకీయం చేస్తున్నారు. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు వాదించినే కాకుండా మొదటి నుంచి చూస్తున్నా కూడా వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారు. మేము మతం పెట్టుకుంటే తప్పే ఉంది, ముస్లిం పార్టీ పెట్టుకున్నారు కానీ వాళ్ళు పెట్టుకుంటే ముస్లిం పార్టీ అని చెప్పుకొని పెట్టుకున్నారు. మీరు అలా పెట్టుకోలే, మీ హిందూ జనతా పార్టీ అని పెట్టుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పరు. హిందూ జనతా పార్టీ పెట్టుకోండి, ఇంకేదో పెట్టుకోండి, అప్పుడు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండదు. అడగాల్సిన ప్రశ్నించేవాడు కూడా ఎవరు ప్రశ్నించాడు. పేరు ఒక రంగా పెట్టుకొని అజెండా తీసుకోవడం తప్పంటలేను, మేము అది కాదని చెప్పుకోవడం అనేది ఖండించాల్సిన విషయం. మీరు హిందువులకు రిప్రజెంట్గా ఉండండి, లేదా ఇంకొక మతానికి రిప్రజెంట్గా ఉంటే అది ఈ భారత రాజ్యాంగం అందరికి ఇచ్చిన స్వేచ్ఛ హక్కులు, అవి అడగడానికి ఎవరికి హక్కు లేదు. కాదని చెప్తున్నటువంటి మీరు ముసుగు తీయండి, ఫస్ట్ ముసుగు తీసి మీరు మీ మతం మీదనే రాజకీయం చేస్తాం, మతదేశంగా ప్రకటిస్తాం అన్నప్పుడు ఆ విధానాన్ని ప్రకటించండి. అప్పుడు రాజ్యాంగం ఒప్పుకుంటుందా, చట్టాలు ఒప్పుకుంటావా, ప్రజలు ఒప్పుకుంటారా అని తెలుస్తుంది. అంటే చీకటి ఎజెండా వేరే ఉంటుంది, బయటికి అడిగే పోలరైజేషన్ విధంగా ఉండి అభివృద్ధిని వెనకబడే చేస్తూ ఇప్పుడు కూడా అయితే మత ప్రాతిపదిక ఉన్న దేశాలు ఏవి కూడా అంత స్వేచ్ఛగా ఉన్నట్టు కానీ అంత ప్రజల్లో అంత ప్రజాస్వామ్యం ఉన్నట్టు కానీ ఎక్కడా లేవు. మత ప్రాతిపదికంగా ఏ రాజ్యమైనా మ్యాక్సిమం అన్ని రాజ్యాలు కూడా మత ప్రాతిపదికన కూడా అల్లకల్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నట్టుగానే ఉంటుంది, అభివృద్ధికి దూరంగా ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మనం రెండో దేశం ఎదుగుతున్న క్రమంలో ఈ మతాన్ని ముందుకు ప్రధానంగా ఎజెండా తీసుకురావడం అనేది నిజంగా సిగ్గుచేటు. రైట్. కృష్ణారెడ్డి గారు, నిజంగా చేసిన ప్రగతి ఏంటి, లేకపోతే అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ప్రజలకు ఏ విధమైన భరోసా ఇస్తారనే విషయాలు ఎన్నికల్లో చెప్పకుండా కేవలం మతపరమైన విషయాలనే తీసుకురావడం ద్వారా మత విద్వేషాలు రెచ్చిపోయాయి. సార్ మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది నాకు. సార్ నా వాయిస్ అర్థమవుతుందా సార్ మాట్లాడేది? కృష్ణారెడ్డి సార్. సార్ కృష్ణారెడ్డి గారు, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఇప్పుడైనా క్లియర్గా ఉందా? రీసౌండ్ వస్తుంది.
సార్ నాకు క్వశ్చన్ అర్థమవుతుందో చూడండి. ముఖ్యంగా బీజేపీ కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తుందనేది ఒకటైతే, రెండు చేసిన అభివృద్ధి ప్రగతి గురించి కూడా చెప్పుకోలేకపోతుందనే విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏంటని చెప్పకుండా కేవలం మత రాజకీయాలనే నమ్ముకుని రాజకీయం చేస్తుంది బీజేపీ అంటే ముసుగు తీసేయండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలి? కృష్ణారెడ్డి గారు, చేసిన అభివృద్ధి ప్రగతి గురించి మాట్లాడకుండా కేవలం మత విద్వేషాన్ని రచ్చగొట్టే వ్యాఖ్యలే నేతలు చేస్తున్నారనేది ఒకటైతే, ముఖ్యంగా బీజేపీ రాజకీయ పార్టీ కాకుండా మత పార్టీగా వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా, దీనిపై మీరేమంటారు? సరే, ఇవి ఆరోపణలు ఎంతసేపు బీజేపీని బదనాం చేయడానికి ఎలాంటి అంశాలు లేవు. గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఉంది. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ మీద కానీ, భారతీయ జనతా పార్టీ విధానాల మీద కానీ ఎక్కడ ఎలాంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేక ఏదో ఒక అంశాన్ని పక్కగా ఎంతసేపు ఎక్కడ ఈ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన ఎక్కడనన్నా ఎలాంటి అయినా గొడవలు జరిగినాయా? భారతీయ జనతా పార్టీ ఎక్కడనైనా ఇష్యూస్ చేసిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని మత కలహాలు జరిగినాయి, ఎంత హింసాత్మక సంఘటనలు జరిగినాయి. అదే భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో ఎలాంటి ఘర్షణలు అయినా జరిగినాయా? ఎలాంటి సంఘటనలు అయినా జరిగినాయా? అది కూడా జరిగిన సంఘటనలు ఏవైనా ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాకుండా అధికారంలో ఉన్న పార్టీ ప్రాంతాలలో లైక్ కలకత్తాలో కానీ పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి తప్ప బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మత ఘర్షణలు కానీ, మతాల పట్ల వివక్ష కానీ, విద్వేషాలను రెచ్చగొట్టుడు కానీ ఇలాంటివి జరగలే. మా యొక్క విధానాన్ని, హిందుత్వం పట్ల మాకు ఉన్న విశ్వాసాన్ని, అభిప్రాయాన్ని, వాటిని మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతే. భారతదేశం అంటే హిందూ దేశము, భరతుడు పాలించిన రాష్ట్రం, దేశము. హిందుత్వం అనేది మనది. మా హైందవ సంప్రదాయం ఏదుండెనో, మన గుళ్ళు గోపురాలు ఎలా నిర్మించబడ్డాయో చరిత్ర సృష్టించక ముందే ఆనవాళ్ళు ఏదైతే మన సంస్కృతి గురించి ఉన్నాయో వాటిని వెలికి తీయాలి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము. అందులో భాగంగానే మసీదులు చదువుతాం, శవాలు దొరికితే మీవి, లేకపోతే శివలింగాలు దొరికితే మావి అనే వ్యాఖ్యలు మీరు సమర్థించుకుంటారా? అయితే కృష్ణారెడ్డి గారు, సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మసీదులు తవ్వుతాం, శవాలు దొరికితే మీవి, శివలింగాలు దొరికితే మావి అనే వ్యాఖ్యలు కూడా గతంలో చేశారు కదా. అంటే మీ పాత సాంప్రదాయాలు తీసుకురావడానికి ఎలాంటి వాటిని కూడా సమర్థించే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు మరి బీజేపీ నేతలు పదే ఎలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? క్రిస్టియన్ సమాజం కానీ ఎప్పుడు పుట్టింది ఆ చర్చలోకి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది. అది కొంతమంది వ్యక్తులు వారి ప్రభావానికి మతాన్ని ఏర్పరచుకొని మా ఒక వర్గంగా ప్రేరేపితమై దాన్ని సృష్టించిన వ్యక్తులు కానీ, ఒక సిద్ధాంత పరంగా, ఒక ఆధ్యాత్మిక పరంగా అది వెలిచినది కాదు. మన ఎక్కడన్నా చూడండి, ఇది ఒక వ్యక్తిది. ఈ గుడి ఉన్నదంటే గుడి కొట్టాలి, దాని మీద మేము కట్టాలి అనే దాని మీదనే ఏర్పరిచిన దాని మీదనే మా కోపం. కానీ వాళ్ళు మతాల పేరు మీద ఏమన్నా మసీదులు కట్టుకున్నా, వాళ్ళ సమాజంలో వాళ్ళు ఏం చేసుకున్నా, మన హిందూ చట్టాల ప్రకారము, మన భారతీయ చట్టాల ప్రకారము వాళ్ళు ఏం చేసుకున్నా మా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ఎంతసేపు ఒక గుడి ఉన్నది అంటే ఆ గుడి పక్కకు మేము పోటీగా ఇంకొకటి తీసుకొచ్చి పెట్టి అక్కడ మతంగ పరంగా మత విశ్వాసాలను రెచ్చగొడతాము, ఇక్కడ దీన్ని అలజడి చేస్తామనేదే ఆ చేసే వ్యక్తులనే మేము విమర్శిస్తున్నాము. కానీ ఈ సమాజంలో ఇప్పటికీ కూడా 400 సంవత్సరాలకు పైబడి వాళ్ళు వచ్చారు మన దగ్గర. మన భారతదేశంలో అంతకుముందు మొఘలులు అనే వాళ్ళే లేరు. వచ్చినా కానీ భారతదేశం మత ప్రాతిపదికన విడగొట్టిన బ్రిటిషర్స్ తర్వాత కూడా ఉన్న ముస్లిమ్స్ కూడా ఈ రోజు వరకు బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలు గొప్పగా బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. వాళ్ళను ఎక్కడ కూడా ఎలాంటి వివక్షకు గురి కావట్లేదు. ఇది ఓన్లీ రాజకీయ లబ్ధి కొరకు
మత అంశాన్ని మాట్లాడుతున్నారు, అంతే తప్ప దానికి ఏమీ లేదు. నిన్న నవనీత్ కౌర్ గారు మాట్లాడిన అంశం కూడా గతంలో ఎంఐఎం పార్టీ ముస్లిం సమాజాన్ని కంటగట్టద్దండి, ఇక్కడ దయచేసి గుర్తుంచుకోండి. ఎంఐఎం పార్టీ నాయకులు మాట్లాడిన దాని మీదనే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అనే విధంగానే తను గుర్తు చేశారు తప్ప అలాంటి వేరే అంశాల జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. మేము ఇప్పటికీ ఇంక 5 సంవత్సరాలు కాదు, నరేంద్ర మోడీ గారి సుపరిపాలన రాబోయే రోజుల్లో భారతదేశానికి అవసరం కాబట్టి అన్ని మతాలను, కులాలను, జాతులను కలుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలనేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యము. ఆ లక్ష్యం దిశగానే మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్. శ్రావణ్ కుమార్ గారు ఎంత బహిరంగంగా అయితే మాట్లాడుతున్నారు మత రాజకీయాల గురించి, అటు రాజాసింగ్ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అలాగే నవనీత్ కౌర్, ఎవరైనా సరే ఎంత బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈసీ ఆదేశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మత రాజకీయాలు చేయకూడదని, అయినప్పటికీ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కేసులు నమోదవుతాయి. నమోదైన తర్వాత ఆ కేసులు అంత బలంగా లేకపోవడం, తర్వాత నీరు గారిపోవడం ఎలా చూడాలి? అదే ఆ ధైర్యమే ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు. అవి తమ జేవు సంస్థలుగా భావిస్తున్నారు. ఓవైసీ నోమో నన్ను రక్షిస్తానికి మా వాళ్ళ అడ్వకేటే మనకున్నాడు. ఆ ధైర్యం కావచ్చు. ఇద్దరు కూడా ప్రజల బాగోగులు మర్చిపోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి చట్టాల పట్ల గౌరవం లేదు, చట్టాల పట్ల భయం కూడా లేదు. దానివల్లనే ఇంత బరితెగించి ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా నవనీత్ కౌర్ గారు కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడుతుంటే చాలా పార్లమెంట్లో కూడా చూసి మాట్లాడినప్పుడు కూడా చాకచక్యంగాను తెలంగాణ విషయం వచ్చి కూడా చాలా ఉన్నతంగానే మాట్లాడాలి. ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా కాదు ఆమె. సరే మరి అది గైడ్ ఇచ్చారా లేకపోతే స్క్రిప్ట్ ఇచ్చారా, మరి పోలరైజ్ కోసం ప్లానింగ్ ప్రకారం మాట్లాడిందాం. కానీ సహజంగా అయితే ఆమె పర్సనల్ విషయంలో చూసుకున్న వారి ఉపన్యాసాలతో చూసుకున్న నవనీత్ గారు చాలా మానవతావాదిగాను, వాళ్ళ భారతీయ జనతా పార్టీలో మహిళల పట్ల జరిగినటువంటి కొన్ని వివక్షల గురించి కానీ, లేదా నాయకుల మీద వచ్చినప్పుడు వివాదాల విషయంలో కూడా ఆమె వాళ్ళని ఖండిస్తూనే స్త్రీవాద అంటే మహిళగా ఒక దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగానే వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, నాకు గుర్తున్నాయి. కానీ ఇట్లా ఆమె కూడా మొత్తం ఈ ఊబిలో, రాజకీయ ఊబిలో లోకల్ నాయకులు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చి ఉండొచ్చు. బహుశా ఆ విధంగా చూసి ముఖ్యంగా హైదరాబాద్ చూస్తే కనుక ముస్లిం హిందూ అనే డివిజన్ అయితే కనిపిస్తూ ఖచ్చితంగా వాస్తవానికి అయితే ఎప్పుడైతే మాధవీలత గారు సీట్ ఇచ్చారో చాలా అనూహ్యంగా ఇచ్చారు అనుకున్నాం. కానీ చాలా లోపల చాలా పకడ్బందీ స్కెచ్చే జరిగింది. సరే నాయకురాలు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, ఇచ్చుకోవచ్చు. ఇవ్వడం కూడా మంచి పోలరైజ్. రాజాసింగ్ గారు చాలా రోజులు అలింగ్ కూడా కూర్చున్నారని మనం చూస్తూనే ఉన్నాం. రాజాసింగ్ పార్టీ ఉంటాడా వెళ్ళిపోతారు అనుకున్నాం. ముందు వరకు ఎన్నికల్లో ప్రచారంలో ముందున్నటువంటి ఏం కనపడలేదు. ఈ వారం 10 నుంచి అయితే మంచి స్పష్టంగానే వేదికలు కూడా పంచుకుంటున్నాడు. సో మొత్తం మీద అయితే అక్కడ వీళ్ళేంటంటే అంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటుంది. మనం అన్నీ గెలవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆయువు పట్టు ఉంటుందో ఆ విధంగా గెలవాలని ఒక అండర్ గ్రౌండ్ కరెంటు వర్క్ ఎలా చేస్తారంటే, ఉదాహరణ మన కరీంనగర్ చూసుకున్నా నిజంగా ఓటర్లు కూడా ఈ భావోద్వేగాలను రెచ్చిపోయి ఓట్లు వేస్తారా? కనీసం ఆలోచించరా ఈ నాయకులు మాకు ఏం చేస్తున్నారు ఏంటి అంటే స్థానిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం. అదే మన భావదారిద్ర్యం అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే మన భవిష్యత్తును ఎవరాలు చేస్తారని ఆలోచిస్తున్నామని కూడా వానికి అంతకన్నా సున్నిత అంశాలని భావోద్వేగాలు గురి చేస్తూ మతం పేరు మీద నేను ఆ కూర తినొద్దు అంటున్నారు, లేదా ఇలా తినొద్దు అంటున్నారు, వాడు ఊసిస్తున్నాడు, నువ్వు ఈ కూర తిను, ఏదైతే సెన్సిటివ్ మ్యాటర్ ఏవైతే ఎమోషనల్ క్యారీ చేస్తుందో సగటు మనిషి ఏ విధంగా ఎమోషనల్ గురవుతారు వాటిని 1కి 10 సార్లు ఆ వాట్సాప్లో పంపించడము, ఉపన్యాసాలు చూపించడము, దాన్నే పోలరైజ్ చేయడం వాళ్ళ ప్రజల ఓట్ల సరళి కూడా మారింది. దాంతోపాటు వీళ్ళు ఇచ్చేటువంటి ఓటుకింత అని ఇస్తున్నట్టు అన్ని పార్టీలు ఇస్తున్నాయి. ఏమైనా తక్కువ ఏమి ఇస్తలేరు, ఎక్కువ తక్కువ ఇస్తున్నారు, ముందు వెనక ఇస్తున్నారు, కానీ అన్ని పార్టీలు ఇస్తున్నారు. వాటికి అలవాటు పడిన సామాన్య ప్రజలు మాత్రం భవిష్యత్తును తాకట్టు పెట్టి మరి అయితే డబ్బుకు లేదా ఇట్లాంటి సెన్సిటివ్ అంశాల విషయంలో మత ప్రాతిపదికను, కులం ప్రాతిపదికను, ఏదో ప్రాతిపదికను ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే చెడగొట్టుకుంటారు. రైట్. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ గారు, అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, అలాగే డాక్టర్ రియాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.